నైని, విశాల్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమ్మవారి గుడి దగ్గరికి వస్తారు. అక్కడ పూజ పూర్తి చేసిన తర్వాత అందరికీ తీర్థం ఇస్తూ ఉంటారు. నైని గాయత్రి పాపని ఎత్తుకుని ఉంటే గాయత్రి పాప తిలోత్తమ చేతిలో తీర్థం పోస్తుంది. వెంటనే తిలోత్తమ తీర్థం తాగిస్తుంది. అప్పుడే తిలోత్తమకి ఏదోలా అయిపోతూ ఉంటుంది. గాయత్రి పాపని ఎత్తుకున్న నైని కాస్త గాయత్రి పాపని దించేస్తుంది. మీ కోడలికి కూడా తీర్థం వెయ్యి పెద్దదినా అని దురంధర చెప్తుంది. ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నావు? పెద్దమ్మ వచ్చినట్లు అలా మాట్లాడుతున్నావేంటి? పెద్దమ్మ వచ్చిందా ఏంటి అని వల్లభ అనడంతో, గత జన్మలో గాయత్రి అమ్మగారు అయినా కూడా ఈ జన్మలో మాత్రం నా కూతురు కదా అని నైని చెప్తుంది. గాయత్రికి పాప నైనికి తీర్థం వేస్తూ ఉంటే నైని కూడా ఆ తీర్థాన్ని తాగుతూ ఉంటుంది. అయితే అప్పుడే తిలోత్తమ చేతులు వణికిపోతూ ఉంటాయి. అందరూ తీర్థం తీసుకోవడం అయిపోయింది కదా అని విశాల్ అంటాడు. అప్పుడే తిలోత్తమ చాలా టెన్షన్ పడుతూ చెమటలు కక్కుతూ వణికిపోతూ నా ప్రాణం కూడా తీసుకోవడం అయిపోయింది అని చెప్తూ ఉంటుంది. అమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే తిలోత్తమ ఉన్న ఫలంగా కుప్పకూలిపోతుంది. ఏమైంది ఏమైంది అని అందరూ తిలోత్తమ దగ్గరికి పరుగులు పెడుతూ దగ్గరికి వస్తూ ఉంటారు. వద్దు రావద్దు, ఎవరూ కూడా నా దగ్గరికి రాకండి అని తిలోత్తమ గొంతు పట్టుకొని కుప్పకూలిపోయి విలవిలలాడుతూ ఉంటుంది. మమ్మీ ఏమైంది మమ్మీ అని వల్లభ టెన్షన్ పడుతూ ఉంటాడు. చెప్పమ్మా అని విశాల్ అంటాడు. అమ్మ ప్రాణాలు తీసుకోవటానికి సిద్ధమైంది పెద్దమ్మ అని విక్రాంత్ చెప్పడంతో అందరూ షాకింగ్గా విక్రాంత్ వైపు చూస్తూ ఉంటారు. తిలోత్తమ గొంతు పట్టుకొని విలవిలలాడుతూ కళ్ళు తేలేస్తూ ఉంటుంది.